హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ద మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ అయితే పెట్టారు. సో ఈ సినిమా గ్రాండ్గా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. రామానాయుడు స్టూడియోస్లో ఆగస్టు 9న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అయితే ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించి అయితే మూవీ టీం కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పోస్టర్లో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు మనకు సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి అయితే చూడండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే సినిమా ట్రేడ్ వర్గాల్లో కానీ అలాగే అభిమానుల్లో కానీ భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేఎఫ్ సినిమా రన్నింగ్లో ఉండగానే అలాగే ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో ఆ త్రిబుల్ సినిమాలో నటిస్తుండగానే ఈ సినిమా కాంబినేషన్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. సో అప్పట్లోనే భారీగా క్రేజ్ అయితే ఏర్పడింది ఈ సినిమాకు. అలాగే మనకు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పడం జరిగింది. సింహాద్రి టైం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ మనకైతే ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాడు. అలాగే ఈ సినిమా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది అనగానే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గా మనకి అయితే 2021లోనే ఈ సినిమాని అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పట్లో అయితే ఎన్టీఆర్ త్రిబుల్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల KF2 అయితే రిలీజ్ అయిపోయింది. కానీ త్రిబుల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీ ఉండడం వల్ల ప్రశాంత్ నీల్ చూసుకుంటే సలార్ సినిమాని అయితే స్టార్ట్ చేశాడనమాట. సో సలార్ కంటే ముందుగా స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా సో ఎట్టకేలకైతే ఇప్పటికైతే మనకైతే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇక చూసుకుంటే ప్రజెంట్ అయితే పూజా కార్యక్రమాలతో ఆగస్టు 9న ఈ సినిమాని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ నీల్ అని వర్కింగ్ టైటిల్ అయితే ప్రజెంట్ అయితే పెట్టారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఈ పోస్టర్లో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 2026 జనవరి 9న ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్లో అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ పోస్టర్లో మనకు ఒకసారి కనుక చూసుకుంటే కొన్ని బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1969 అని ఒక ఇయర్ అయితే మెన్షన్ చేశారు. సో ఆ ఇయర్ బ్యాక్ డ్రాప్లో అయితే ఈ సినిమా అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది. అలాగే కొన్ని కంట్రీస్ అయితే ఇక్కడ మనకైతే పెట్టారనమాట. భూటాన్, గోల్డెన్ ట్రయాంగిల్, అలాగే చైనా, నెక్స్ట్ ఇంకా పాకిస్తాన్, ఇలా కొన్ని కంట్రీస్ని అయితే ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్లో అయితే పెట్టారంట. ఈ పోస్టర్లో ఒకసారి అయితే మీరు చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీద మనకు కొన్ని కంట్రీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనకు బర్మా అలాగే మయన్మార్ ఇక్కడ ఈ సరౌండింగ్లో అయితే వస్తుంది అనమాట. సో ఆ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా జరుగుతుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇంకా కొన్ని మనకైతే అప్డేట్స్ అయితే రావాలి ఈ సినిమాకి సంబంధించి. KGF తరహాలో ఈ సినిమా ఉండబోతుంది అని అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత గ్రాండ్గా మనకైతే కొంచెం డ్రామా మొత్తం సెటప్ అయితే చేసుకోవాలి కాబట్టి సో ఆ విధంగానే మనకైతే ప్రశాంత్ నీల్ వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా 1.5 ఇయర్ అయితే ఉంది కాబట్టి సినిమా రిలీజ్కి. సో సినిమాకి గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తారనమాట. ఇది మనకు పోస్టర్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. ఇక సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో హీరో లేని సీన్స్ అయితే స్టార్ట్ చేస్తారు షూటింగ్. ఈ మంత్లో మనకు దేవరా సినిమా ఫైనల్ షూటింగ్ అయితే ఉంది. అది ఫినిష్ చేసుకొని నెక్స్ట్ అయితే ఎన్టీఆర్ నీల్ సినిమాలకి అయితే జాయిన్ అయిపోతారు. సో మనకైతే టైటిల్ ఇంకా సినిమా పేరు ఏంటి అనేది అయితే మనకు డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ అయితే జరుగుతుంది అనమాట. బజ్ అయితే ఉంది సోషల్ మీడియాలో చూసుకుంటే. సో అలాంటి టైటిల్ పెడతారా, కొత్తగా ఏమైనా ఇంకోటి ఉంటుంది అనేది అయితే చూడాలి. సో ప్రజెంట్ అయితే ఇది దీనికి సంబంధించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మనకైతే రఘు బసూర్ అయితే ఉన్నాడు అనమాట. KGF సలార్కి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఇక్కడ మన సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది అనగానే భారీగా క్రేజ్ అయితే ఉంది. ఫ్యాన్స్ అయితే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో గెట్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ ఎన్టీఆర్ నీల్ మూవీ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.